యేసయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా మంచి కాపరి నీకే వందనాలు 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 వందనాలు. ఆకాశం మహాకాశం పట్టజాలను తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. మహోన్నతుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. Kandalasha Rababa Nalakashaka Rababa Kandalasha Stuti 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 Stuti. Yesaya 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 యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా యేసు నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను
అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా అండ నీవైతివయ్యా కొండ నీవే యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్ను ఘనపరచునయ్యా యేసయ్యా నన్ను బలపరచె నిన్ను ఘనపరచు యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంచన ఒరిగిన పారాన పొసగగ విసిరిన విసిరే కెరటాన వంచన వంచన ఒరిగిన పారాన పొసగగ విసిరిన విసిరే కెరటాన కలల కడ తెచ్చిన నీ వలలో నన్ను మోసిన కలల కడ తెచ్చిన వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా 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 వంచన వంచన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంచన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలల కడతెచ్చిన వలలో నన్ను మోసిన కలల కడతెచ్చిన వలలో నన్ను మోసిన యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా నిన్నే నిన్నే కొలుకునయ్యా నీవే నీవే రాజువయ్యా యేసయ్యా 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 Shut
నిన్నే కొలుతునయ్యా
యేసయ్యా 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 వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిరిన విసిరే కెరటాన కలలా కడ తెచ్చినావా నీ వలలో నన్ను కలలా కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుచునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మను సమర్పిస్తున్నాం, అంగీకరించండి. ఈ ఆరాధనకు ప్రతిగా నీవు నిర్ణయించిన నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేనటువంటి ఆ ఈవులు ఆశీర్వాదములు మాకు దయచేయండి. నీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి నీ దాసుడికి నువ్వు నిర్ణయించినటువంటి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి ముందున్న సమయంలో వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నావు. అడ్డగించ చూస్తున్న దురాత్మ అంధకార శక్తులు ఇంచాదికి ఏమైనా సరే అడ్డుపడాలని చూస్తున్నవి ఏవైనా అడ్డుపడుతూ ప్రయత్నం చేస్తున్నా వాటన్నిటిని యేసునామములో బంధిస్తున్నాను ప్రభువా. నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీడ దాచిపెట్టి మాపై నీ మహిమేగా నావరింపచేసి యెహోవా సేనాధిపతిగా మా మధ్య ఉన్న తండ్రి, స్తుతి సింహాసనాసనుడవై ఉండి నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిలా చేసి బలమైన నీ సన్నిధి ప్రభావం తేజో మహిమ చేత ఈ స్థలం ఈ ప్రాంతం అంతా యేసునామములో నింపబడునుగాక. నీకు వేరే ఏదున్నా సరే నీ నోట నుంచి వస్తున్న అగ్ని ద్వారా అవి లయమైపోవునుగాక, వాటి ప్రభావం లయమైపోవునుగాక. నీవే కృపను గురించి కార్యము జరిగించమని ఈ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మలు సమర్పించి నిన్ను మహింపరచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములోనే ప్రార్థించి ఈ ఆరాధన మీకు సమర్పించి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి.
రాజుల మొదటి గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16-17 లేదా 18-19 వచనాలు 18-19 వచనాలైనా చదవచ్చు, లేదా 16 నుంచి చదువుదాం 19 దాకా. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడానున్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలు చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఇది కేవలం ఒక సందర్భాన్ని ప్రభు చెప్పడానికి ల్యాండింగ్ పాయింట్ అంటారు కదా, అందుకు చదివించిన మాట ఇది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన మా అందరికి అవసరమైన నీ మనసులో ఉద్దేశించుకున్న మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి, ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి పొందటానికి అయ్యా నీ చిత్తం ఈ భూమి మీద సమర్థవంతంగా సంపూర్ణంగా నెరవేర్చడానికి, అలాగనే నీ పక్షంగా కదిలి నీ కృప మీద ఆధారపడి నీ పని చేయటానికి అవసరమైన శ్రేష్టమైన హితబోధ ఏదైతే అవసరమైనదో, ఆరోగ్యకరమైన బోధ, దాన్ని లేఖనాలను విరిచి లేఖనము చాటు నుంచి బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచమని, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ ఈ దాసునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మా అందరికి వినగలిగిన చెవి, గ్రహించగల మనసు, లోబడి హృదయం, వాక్యానుగుణం జీవించే కృప, హృదయ సున్నతిని దయచి, దిద్దుబాటు మనసును దయచి, నేర్చుకునే శుభగుణ లక్షణము దయచి, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాసను శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ చే నిమిత్తం దిగంతల వరకు వెళ్ళి సేవ చేసి నేను మాయింపరిచే భాగ్యం కూడా దయచేయండి. అది కలుగునట్లుగా నీ కృపచేత మాకు బోధించండి. నీ పక్షం వహించిన అయ్యా, ఇదిగో నీ పక్షంగా నిలబడతాని తెగించిన నేను బలహీనుడను అయ్యా. నేను ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ కృప మీద ఆధారపడ్డాను, నీ మీద ఆనుకున్నాను. నా సమస్త అవిధేయతల, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పున క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి
నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా. శుద్ధ జలంలో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి. శుద్ధ జలముతో నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు, పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచు. ఇర్మియా 1 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయ. నీ పక్షం వహించిన నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మా అందరితో ముచ్చటించమని బతిమలాడుతున్నాను. అడ్డగించ చూస్తున్న దుష్టుడు వాడి దోతలు సమస్త అల్లరి చీకటి అంధకార శక్తుల గలిబిలేస్తున్నాముల బంధిస్తున్నాను. నీ భయాన్ని రిలీజ్ చేస్తున్నాను. శ్రద్ధ వినయ భయభక్తులు కలిగి నీ మాటలు ఆలకించి ఆకలింపు చేసుకొని నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని కూడా కోరుకుంటూ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి మీ అందరికీ కూడా వందనాలు. ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. దేవుని ఆశీస్సులు సమృద్ధిగా మనందరికీ మీకును తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో ఓ రాజు కనపడుతున్నాడు. మనం చదువుకున్న కాడ ఆ సందర్భం ఏంటంటే దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు. తర్వాత తనకు మారుగా ఆ రాజ్య సింహాసనం మీద ఆసీనులై పరిపాలన చేయటానికి దేవుడు కోరుకున్న పాత్ర అక్కడ కనపడుతున్నాడు. అయితే ముందుగానే రాజు భార్యల్లో ఒక ఆమె పిల్లలు ఒకడు ముందుకొచ్చి దావీదు వృద్ధాప్యంలోకి వచ్చాడు కదా, ఆయన తర్వాత వాస్తవానికి వారసత్వంగా చూసుకుంటే నేనే లెక్కలోకి వస్తాను, కాబట్టి ఆ సింహాసనం మీద నేనుండి పరిపాలన చేయటానికి అర్హుడని చెప్పి అనుకుంటూ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ముందుకు రావటమే కాదు, రాజుకు తెలియకుండా అడావుడిగా జనాన్ని కూడా పోగేసుకొని వెళ్ళిపోయి తను పట్టాభిషేకం పొంది దావీదు తర్వాత రాజుగా నిలబడటానికి నేనే కదా, ఇంకెవరున్నారు అని చెప్పని బరాబరా అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. దావీదు యొక్క కుమారుడు తీసుకొని వెళ్ళటమే కాదు, పట్టాభిషేకం పొందటమే కాదు, ఆ పట్టాభిషేకం పొందిన తర్వాత ఇక పరిపాలన కూడా ప్రారంభించినట్టుగా కనపడుతుంది లేఖనంలో. ఎవరు పరిపాలన ప్రారంభించినట్టు కూడా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సిన విషయం, దావీదుకి ముందుగానే బెత్షెబాకు మాట ఇచ్చాడు, నా తర్వాత రాజ్య సింహాసనం అధిష్ఠించి బాధ్యతలు వహించేది నీ కుమారుడే అని. అయితే దావీదుకు ఒక కొడుకున్నాడు. అటు తొందరగా త్వరగా వెళ్ళిపోయి కొంతమందిని అక్కడ పోగేసుకొని పట్టాభిషేకం పొంది ఇక అన్ని బాధ్యతలు ప్రారంభించినట్టుగా లేఖనం సాక్ష్యమిస్తుంది. ఈలోగా ప్రవక్త వచ్చి అంటాడు, బెత్షెబాతో మాట్లాడతాడు. ఈ బెత్షెబా ఎవరు? ఉరియా భార్య. దావీదు
ఎవరి విషయమై కుట్రబోని, ఎవరి నిమిత్తమై ఆమె అందచందాలు నచ్చి ఆమెను శారీరకంగా అనుభవించటమే కాదు, గర్భం దాల్చానని చెప్పిన తర్వాత శారీరకంగా అనుభవించటమే కాదు, గర్భం దాల్చిన తర్వాత కబురు పెట్టింది ఆమె. రాజుగారికి చెప్పండి, నేను గర్భం దాల్చానని చెప్పని. ఈ మాట తెలియగానే, మనకు తెలిసిన చరిత్ర ఇదంతా, ఈ మాట తెలియగానే దావీదు ఉరియాని పిలిపిస్తాడు. అంటే మామూలుగా రెస్ట్ తీసుకోవడానికి వస్తాడు ఉరియా. సైన్యములో యుద్ధం జరుగుతూ ఉంది, సైన్యములో ఉన్నాడు, బలహీనుల బ్యాచీలో. అయితే అలసట చెంది ఇక కొంతసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చాడు. వచ్చిన వాడిని దావీదు ద్రాక్ష రసం తాపి మచ్చుడుగా చేసి శ్రేష్టమైన ఆహారం పెట్టి, రాజు భోజన బల్లం దగ్గరుండేది అతి అంటే చాలా మనం చెప్పుకోవటానికి ఒక ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ తేనీటి విందు అంటారు. అంటే తేనీటి విందు అంటే టీ, స్నాక్స్ అని. అలాగే ప్రేమ విందు ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా, లేదు ప్రధానమంత్రి వస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇస్తారు ప్రేమ విందు. ఎలా ఉంటుంది? అక్కడ దొరికే ఐటమ్స్ ఇవన్నీ లెక్కలు వేసుకుంటే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. మరి అంత శ్రేష్టమైనటువంటి ఇక్కడ ఈ కాలంలో, మరి ఆ కాలంలో ఎన్నో రకరకాల జంతువులు వధించబడ్డాయి. సొలొమోను భోజనపు బల్ల యొక్క ఆహారము ఎత్తు అంటే ఎంత మొత్తమో అని లెక్క. అంత మొత్తం అక్కడ లెక్క రాసి ఉంది. శేబాదేశపు ఒక రాణి వచ్చి ఆయన్ని జ్ఞానాన్ని అంతా పరిశోధించడానికి వచ్చినప్పుడు అక్కడ రాజు బల్ల ఎదుటికి ఆయన భోజనం చేయడానికి వచ్చేటువంటి బలుల గురించి ఉంటుంది వరసన. ఇన్ని కోడెదోళ్ళని, ఇన్ని జింకలు, దుప్పులని, ఇలా రకరకాలుగా రాసి ఉంటుంది. శ్రేష్టమైన ద్రాక్ష అడ్డలు అంటే తెలుసా? చింతపండు ఉంటుంది కదా, చింతపండులో విత్తనాలు ఉన్నటువంటి చింతపండు వేరు, విత్తనము తీసిన తర్వాత దాన్ని వరుసగా పేరుస్తారు, పొరలుగా వస్తుంది, దాన్నే అడ్డ అంటారు. అర్థమైందా? చూసారా? విత్తనాలున్న చింతపండు ఏమో ముద్దగా ఉంటుంది, విత్తనాలు తీసేసిన చింతపండు ఎలా ఉంటుందంటే నడింకి కోసేసినట్టుగా ఏ పొరకు ఆ పొర విడివిడిగా వరుసగా మన కేక్ మీద క్రీమ్ పోసినట్టుగా ఒక క్యూలో పెట్టినట్టుగా ఉంటుంది, దాన్నే అడ్డ అంటారు. ద్రాక్షాల అడ్డ, అలాంటి అచ్చులు, అలాంటివన్నీ వచ్చాయి సొలొమోను యొక్క భోజనపు బల్ల దగ్గర. మరి దావీదు గారి దగ్గరికి ఎంత తక్కువ వస్తాయా? వాళ్ళ నానే కాబట్టి. అయితే ఇక్కడ ఉరియాకి చాలా నమ్మకంగా, చాలా తన కుట్రేంటో తెలియకుండా ఆ గర్భం దాల్చింది ఉరియా ద్వారా జరిగిందిలేని తన పాపాన్ని కప్పిపెట్టుకోవటానికి, చాలా చాకచక్యంగా 2 సార్లు ఉరియా చేత మందు దాయిస్తా, అంటే ద్రాక్షారసం ద్వారా మత్తు గిల్లుతారని కూడా రాస్తుంది బైబిల్లో. అలాగా మత్తుడైనప్పుడు తన భార్య దగ్గరికి వెళ్తాడు కదా, ఏ భర్త అని వెళ్తాడు. అట్లానే వెళ్ళిపోతే ఇక ఆ నింద మనకు ఉండదు, ఆ మరక మనది ఏముండదు, మనం సైడ్ అవ్వచ్చు అనుకోండి. ఈరోజు చాలామంది ఒక యవన ఆడపిల్లలైనా సరే వాళ్ళు చేస్తున్న పొరపాటును ఖండిస్తే సొంత అక్కైనా నిందేస్తుంది, ఎమ్మడిని మంచి కంపెనీ ముద్ర వేస్తుంది చెల్లెలు. ఆ చెల్లెల మాట విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఎమ్మడినే అవును ఇది నిజమే అంటారు. అది జరిగింది ఎంత, వాస్తవం ఎంత, ఏ విచక్షణ అనేది ఏముండదు, ఆలోచించుదాం అనేది ఏముండదు. మా అమ్మాయి చెప్పింది, చిన్న అమ్మాయి చెప్పింది కాబట్టి పెద్ద అమ్మాయి తేడానే.
మా తమ్ముడు చెప్పాడు కాబట్టి మొన్న తేడానే, పలానా ఆంటీ చెప్పింది కాబట్టి మా కోడలు తేడానే, ఏంది ఫలానా అంకులు చెప్పాడు కాబట్టి మా ఆయన తేడానే, పద్దాకలు అక్కడే వాళ్ళ మధ్యలోనే కూర్చుంటాడు కాబట్టి అదే వేసింది, మా పక్కాగా ప్లాన్ వేసింది, నా మొగుడిని ఉంచుకోవడానికి కావాలని ప్లాన్ వేసింది అదే అని చెప్పని. అవును వాస్తవమే, నా భార్య విషయంలో పలానోడు లైన్ వేస్తా ఉన్నాడు, ఇది వాస్తవమే. జరిగింది ఎంత, వాస్తవం ఎంత? నిజం కంటే అబద్ధం చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, విస్తరిస్తుంది. నిజం కంటే అబద్ధమే తొందరగా వ్యాప్తి చెందుద్ది. కొంతమంది దైవజనుల మీద కూడా తప్పుడు పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. ఏంటి తప్పుడు పుకార్లు, లేనిపోని అపనిందల సమాచార ప్రచారం చేస్తూ ఉంటారు. దానివల్ల నీకే నష్టం. నువ్వెవరిని గెలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు కదిలిచ్చేది ఎవరిని? నిప్పు కొరివిని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో ఏ మాట ఉంటుంది? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నువ్వు కదిలిస్తుంది ఎవరిని? కెలుక్కుంటుంది ఎవరిని? దేవుని పక్షంగా నిలబడ్డటువంటి దైవజనుడిని. ఆ దైవజనుడు గురించి, ఆ దైవజనుడు కుటుంబం గురించి తప్పుడుగా ప్రచారం చేస్తే గురిగింజంట తన కింద ఉన్న నలుపు చూసుకోదట. అది పైకి మాత్రం ఎరుపుగాను 2 రకాలు ఉన్నాయి గురిగింజల్లో, తెలుపు ఉంది, ఎరుపు ఉంది. గురిగింజల్లో తెలుపు గురిగింజలు ఉన్నాయి, ఎరుపు గురిగింజలు కూడా ఉన్నాయి, కానీ కింద మాత్రం నలుపే. 2 రకాల గింజలు నేను చూశాను కాబట్టి చెబుతున్నా. ఏంది నీ కింద ఉన్న నలిపేంది, నీ కుటుంబంలో ఉన్న సంగతి ఏంది? వరుస పెడితే శాట భారతమైంది. దైవజుడు నోరు తెరవటం ఎంతసేపు? కొద్ది సమయమే. కానీ నీ కుటుంబం నిలువున పతనం అయిపోతే దైవజనుడు సంతోషించడు, బాధపడుతూనే ఉంటాడు. నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదని ఒకవేళ ఖండించి ఉండొచ్చు. అయితే దానికి మాత్రం కొంతమంది దిద్దుబాటు ఇష్టం లేక పట పళ్ళు కొరికే వాళ్ళు నేను చూసా. లేనిపోయిన అపనిందల మీదేసి కంపెనీ రోగాలు వచ్చినాయి. క్యాన్సర్ కంపెనీ రోగాలు అన్నమాట. నువ్వు ఎన్ని మందులు అని డాక్టర్లు చెప్పారు, ఒక వ్యక్తికి అలానే వచ్చింది. ఆమెకు రావటమే కాదు, ఆమె కడుపును పుట్టిన బిడ్డకు కూడా వచ్చింది. ఎవరి వల్ల? ఒక దైవజనుడి మీద లేనిపోయిన అపనిందలు వేసి భయంకరమైన పరిస్థితుల్లోకి వీళ్ళ లేనిపోని మాటలను బట్టి ఆ దైవజనుడు నిందించబడి బాధించబడితే ఏం చేయలే దైవజనుడు? కన్నీరు గార్చాడు అంతే. కంపెనీ రోగం, క్యాన్సర్ వచ్చింది, మందులు లేవు, అది ముదిరిపోతానే ఉంది, ఎప్పుడు పోతారో తెలియదు. కానీ ప్రభు మాత్రం అట్ట పెడతా అట్ట ఆపుతా ఉన్నాడు. నీకు కూడా కావాలంటే ఒక మొదలుపెట్టు. ఇది చరిత్ర, వాస్తవంగా జరిగినటువంటి సాక్ష్యాలు చెబుతున్నా, బెదిరించట్లేదు. ఎవరిని బెదిరిస్తాను నేను? యేసుప్రభు వారు చెబితేనే మారలా, నేను చెబితే మారుతారా? మీరు మారరు. పడాల్సిన దంచుడు వ్యవహారం పడితేనే మాట వింటారు. మాట వింటాడు కూడా మనిషి. ఏంది ఉరియాని కుయుక్తిగా మందు దాపి తన భార్య దగ్గర పోతాడు అనుకుంటే 2 సార్లు పోలా. కానీ కుట్రబూని కపటంతో మరణ శాసనమే తన చేతిలో పెట్టి పంపిస్తే దావీదు మేనల్లుడు యోవాబు, ఎవరు? దావీదు మేనల్లుడు అన్నమాట, వాళ్ళ అక్క పిల్లగాడు. మా మావయ్య పంపించాడు కాబట్టి ఇదేదో మొత్తానికి ఏదో ఆలోచించి చేస్తున్నాడు అని చెప్పని ఆ లెటర్ చదివాడు. ఈ లెటర్ తీసుకుపోయి ఈ పెద్ద మనిషి తెరిచి చదవాల. ఏం చేసి ఈ లెటర్ తీసుకుపోయినటువంటి పెద్ద మనిషి తెరిచి చదవాల.
చదవకుండా అంతే దేశం పోయి ఇచ్చాడు. బలవంతులు గుండె ధైర్యం కలిగి ముందు వరుసలో ఉండే వాళ్ళ మధ్యలో పెట్టమండి, ఇక అంతే. ఒక బాణం తగిలింది, తప్పించుకోవటం ఏదో తెలియదు కాబట్టి బలహీనుడికి అంతే, ఎగిరిపోయింది ప్రాణం. దేవుడు వెంటనే జోక్యం చేసుకోవాలి, 1 సంవత్సరం టైం ఇచ్చాడు. ఎందుకంటే ఆమె గర్భం దాల్చానుందిగా. ఒక స్త్రీ గర్భం దాల్చి బిడ్డను కనాలంటే లేదులో లేదన్నా సంవత్సర కాలం ఉంటుంది. ఏంది, సంవత్సర కాలం ఉంటుంది. 7 నెలలే ఉండని, లేదా 9 నెలలు కానీ, 8 నెలలు కానీ, ఏంది 10 నెలలు కానీ, ఎట్టనా కానీ టోటల్గా టైము ఆమె గర్భం దాల్చిన కాంచి ప్రసవించి ఆ బిడ్డ కౌగిట్లో ఉండే సమయం కల్లా 1 సంవత్సరం. దేవుడు సంవత్సరం దాకా ఓపిక పట్టాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎంత మిడియాలంగా బ్రతుకుతున్నా, దేవునికి వ్యతిరేకంగా ఎంత నీచమైన కార్యాలు చేస్తున్నా, దేవుడే కోపగించేటువంటి పనులు నువ్వే కాదు నీ భార్య పిల్లలు టోటల్ ఫ్యామిలీ చేస్తున్నా, శిక్షించటానికి లేదా సరి చేసుకోమని చెప్పటానికి కొంత టైం ఇస్తాడు దేవుడు. అర్ధాంతరంగా రాడు. నువ్వు ఒకవేళ ఎందుకు ఇలా చేస్తున్నావంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెబుతాడు ఆయన. ఆయన చేసేటువంటి తీర్పులో కానీ పనుల్లో కానీ పక్కాగా కాటా పెడితే లెవెల్ చూసేటువంటి పాదరసంతో కూడిన ఒకటి మట్టం ఒకటి ఉంటుంది, లెవెల్ చూసేది. దాన్ని పెడితే కరెక్ట్గా సమానంగా చూపించినట్టుగా అలా సమానంగా ఉంటుంది. ఆయన చేసేటువంటి న్యాయ విధులైనా, ఆయన చేసే పనులైనా, ఆయన తీర్చే తీర్పులు ఆ న్యాయమైనా సరే అంత పక్కాగా ఈ భూమి మీద ఏ నరుడు కూడా చూపించలేనటువంటి రుజువులతో సహా నీకు చూపిస్తాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మిడిమిడి జ్ఞానంతో మిడియాలంగా బ్రతుకుతున్నా, నాకేమి రావట్లేదు, నాకు మమ్ముండు మయ్యుండు ఫలానోడుండు, మేము అదిత్తాం ఇదిత్తాం అనుకున్నాం, మేము సేఫ్ అనుకోవచ్చు. నువ్వు అవన్నీ వచ్చి నా యేసే ముందు సాగిలు పడతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే వాటి ద్వారానే ఇంకేదైనా కూడా ఆయన చేపించగలడు. ఆమేన్, హల్లెలూయా. అపవాదినే యోబును సరిచేయడానికి వాడుకున్న దేవుడు. అహాబు అనే రాజు చావటానికి దురాత్మనే వాడుకున్న దేవుడు. మరి ఇవన్నీ సాగిలపడ్డప్పుడు అపవాదికి సంబంధించినవే కదా. ఈరోజు నిలువు దోపుళ్ళు ఒకటి అన్ని అర్పణలు జరిగిస్తూ మా అమ్మ మా అయ్య మా కులానికి కులవేల్పు ఇలా రకరకాలు చెబుతూ ఉంటాం. ఇవన్నీ అపవాదికి సంబంధించిన దోతలే. వాటినే వాడుకొని నీకున్న పులుసు మొత్తం గారేటట్టు కూడా చేస్తాడు ఆయన. కాబట్టి మనకి ఎంత మిడియాలంగా బతుకుతున్నా ఏమీ కావట్లేదని పొరపాటును కూడా అనుకోవద్దు. ఒక టైం ఉంది. ఆ నిర్ణయ కాలం లోపల నువ్వు సరి చేసుకుంటావని అవకాశం ఇస్తున్నాడు. ఒక్కసారిగా నిన్ను తుడిచిపెడితే పోయి డైరెక్ట్గా నిత్య నరకంలోనే పడచ్చు, ఇంకెక్కడ పడవు. అంత ప్రమాద పంచులో నీ బ్రతుకుంది, నీ కుటుంబం ఉంది, నీ సంతానం ఉంది. కాబట్టి సరి చేసుకుంటావని అవకాశం ఇస్తున్నాడు ప్రభు. దావీదు కూడా సంవత్సర కాలం తన ఒప్పును యథార్థంగా దేవుని ఎదుటికి వచ్చి ఒప్పుకొని విడిచిపెడతాడేమో, ఆయన ఎదుట సరి చేసుకుంటాడేమో. ఆ రక్తాపరాధాన్ని బట్టి బలి అర్పణ చేసి పుణితుడు అవుతాడు. అంటే పుణితం అవటం అంటే శుభ్రం చేసుకోవటం, పరిశుద్ధపరచుకోవటం. ఒక స్త్రీతో పురుషుడు కలిసినప్పుడు ఫలానా స్త్రీని బట్టి నేను నాకు ఇలా అపవిత్రతో అలుముకో నాకు తగిలింది కాబట్టి ఇదిగో ప్రాయశ్చిత్తార్థమైన బలని, పాప నివారణకు సంబంధించిన బలని చెప్పని పాత నిబంధనలు రాయబడ్డాయి. ఆ బలి అర్పణించి తను పరిశుద్ధపరచుకోవచ్చు ధర్మశాస్త్రాన్ని బట్టి. కానీ క్రొత్త నిబంధనలు ఆ వ్యవహారం ఏం లేదు. ఆ బలులు ఆ వ్యవహారం అంతా పెడితే ఒక్కడు కూడా రాడు. ఎందుకంటే 7 కోడెదోళ్ళని లెక్కేయాలి. ఈ కోడెదోడు ఎంత ఉంది ఇప్పుడు ఈరోజు? ఒక్కొక్క జత కోడెదోళ్ళే
లేదులో లేదన్నా ఒక 50 లక్షల పైచులు కొన్ని, అంత మంచి రేటు పలికే పందెపు కోడిదోళ్ళు, ఒంగోలు గిత్తలు అంటారు వాటిని. 50 లక్షల పైనే ఉన్నాయి, ₹1,00,00,000 దాకా కూడా. ఏంది గేదెలే ఉన్నాయండి ఇప్పుడు, గేదెలే ఉన్నాయి ఇంత భయంకరమైన రేట్లో. మరి ఆ లెక్కన 7 కోడిదోళ్ళు అంటే ఎంత వస్తుంది చెప్పు? నువ్వు బలి ఇస్తావా? ఆ దేవుడు లేదు వల్లకాడు లేదు అంతే, చెల్హట్ అని చెప్పని వెళ్ళిపోతాం. ఈరోజు ఉన్న నియమం ఏంటంటే ఆశతో పలానా స్త్రీని అని చెప్పని మోహపు చూపు అంటారు, అదే కోరిక. కోరికతో ఆ వ్యక్తిని అలా చూస్తే చాలు, నీ మనసులోని ఆ వ్యక్తితో శారీరకంగా కలిసినట్టు, వ్యభిచారం చేసినట్టుగా అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు రాసి పెట్టాడు ముందే. అంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ దేవుడు నిర్ణయించినటువంటి భర్త భార్య వాళ్ళకి ఎటువంటి షరతులు ఉంటాయన్నది వివాహాన్ని బట్టి, వివాహం జరిగితేనే షరతులు ఏముండవు, కానీ వివాహం జరగకపోతే వాళ్ళు కూడా అలాంటి షరతులోనే ఉంటారు. మోహపు చూపుతో చూస్తేనే పాపం చేసేసినట్టు అన్నాడు యేసయ్య. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాజైన దావీదు బెత్షెబాతో పాపం చేసి సంవత్సర కాలం వరకు ఓపిక అంతే ఉన్నాడు. దేవుడు కూడా ఓపిక పట్టాడు. ఎందుకంటే తన చిత్తానుసారమైన మనసు గలవాడని చెబుతున్నాడు కదా దేవుడే. నేను ఏ విషయాల్లో కోపడుతున్నా, ఏ విషయాల్లో తీర్పు తీరుస్తా, అన్ని విషయాల్లో నేను కదిలినట్టే, అచ్చు నేనున్నట్టే ఉన్నాడు దావీదు అని చెప్పని అనుకుంటున్నాడు కదా దేవుడు. అందుకే 1 సంవత్సరం కాలం ఓపిక పట్టాడు. తర్వాత ప్రవక్తను పంపించి ఉన్న జలుబు వదిలించి సరిచేసి తీర్పు తీర్చి ఆ తర్వాత చక్కబెట్టాడు. ఈ లోపల ఉరియా చనిపోయిన కారణాన్ని బట్టి బెత్షెబాను దావీదు తన భార్యగా చేర్చుకున్నాడు. ఆమెతో కలిసినప్పుడు సంతానోత్పత్తి జరిగింది. ఈ సంతానోత్పత్తి జరిగే సమయంలో దావీదు బెత్షెబాకు మాట ఇచ్చాడు, నా తర్వాత సింహాసనంపై నీ కుమారుడే ఉంటాడని. అయితే అక్కడ దావీదుకి కొడుకులు చాలామంది ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఉపపత్నులు కూడా ఉన్నారు. ఉపపత్నులు కూడా ఉన్న వారి సంతానంలో నుంచి రాజు కుమారుడు ఒకడు బయలుదేరి వెళ్ళిపోయి తనకు ముందుగా రాజుతో చెప్పకుండానే హడావుడిగా వెళ్ళిపోయి ఆదోనియా అనే కుమారుడు ఉన్నాడు. నీవు రాజు, చూడండి 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, అక్కడ లేదా 10వ వచనం చూడండి. ప్రవక్త యోగు నాతానును బెనాయను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోను పిలవలేదు. ఆ పైన వచనాల్లో కనపడుతుంది చూడండి. ఆదోనియా పక్షం 9వ వచనంలో ఆదోనియా ఎన్గోరేలు సమీపమందుండు జొలేహే తను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యోధావారకు రాజు యొక్క సేవకులందరినీ పిలువనంపించిన కానీ ప్రవక్తయకు యోనాతాను బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోను పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన ఆదోనియా ఏలుచున్నాడు అన్న సంగతి నీకు వినబడలేదా? ఏమంటున్నాడు ఇక్కడ? ఆదోనియా దావీదు కొడుకే,
చాలా అందగాడు, హైట్కు హైటు, రంగుకు రంగు, అంత అందగాడు ఇంకొకళ్ళు లేరు. అబ్షలోము అందగాడే, కానీ ఆదోనియా కూడా అందగాడే. జ్ఞానం గలవాడు, యుద్ధ నైపుణ్యత గలవాడు, సూర్యుల్లో ఒకడిగా అనుకుంటున్నటువంటి వాడు. అందరు అనుకుంది దావీదంత యుద్ధ నైపుణ్యత, తెలివితేటలు, ఇక అంత దావీదులాగానే ఉన్నాడు ఆదోనియా. ఇక దావీదు తర్వాత ఆదోనియాలే అని చెప్పని అనుకొని జనం కూడా వెనకాల పడి వెళ్ళిపోయి రహస్యంగా అభిషేకించబడ్డాడు. ఈ సంగతి ప్రవక్త బెత్షెబా గుర్తు చేసి బెత్షెబా ద్వారా దావీదుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు కదా, మరి దాని సంగతి ఏంది అని అడుగుపో. ఏమంటాడో, ఇలా జరుగుతుంది, నీకు తెలియకుండా కుట్రా అని చెప్పని. ఈరోజు చాలామంది జీవితాల్లో అపవాది అనేక రకాల వ్యక్తులను వాడుకుంటూ నీకు తెలియకుండానే కుటుంబం విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, సంఘం విషయంలో అయినా, బోధ విషయంలో అయినా, ఏంది నీకు కలిగిన వ్యాపారం విషయంలో అయినా, ఉద్యోగంలో అయినా, భవిష్యత్తు విషయంలో అయినా, నీ కడుపును పుట్టినటువంటి పిల్లల విషయంలో అయినా రహస్యంగా వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రహస్యంగా అభిషేకించబడటం అంటే కొంత టీం వర్క్ జరిగింది. నీ సేవ పాడైపోవటానికి టీం వర్క్ జరగచ్చు. ఒకవేళ అధికారుల దగ్గరకు పోయి వాళ్ళని కదిలిస్తూ మత ఉన్మాదులే నీ సేవ విషయంలో, సంఘం విషయంలో, మందిరం విషయంలో కానీ, బోధ విషయంలో కానీ కుట్ర జరుగుతుందా? ఒకవేళ నిన్ను చంపటానికి కుట్ర జరుగుతుండొచ్చు, నీ జీవితాన్ని పతనం చేయటానికి కుట్ర జరుగుతుండొచ్చు, నీ పిల్లలను నడి రోడ్డు మీదకు లాగి అల్లరి చేయడానికి కుట్ర జరుగుతుండొచ్చు. అసలు నీకు ఉద్యోగం లేకుండా ఏదో ఒకటి తిమ్మిరి చేసి అక్కడ నీకు ఉద్యోగం లేకుండా ఆ ఉద్యోగం కాస్త నీకు రాకుండా ఆపటానికి కుట్ర ఉండొచ్చు. ఒకవేళ నీ భర్తే నిన్ను విడిచిపెడటానికి కొన్ని కుయుక్తులు ఉపయోగపెట్టి, ఇది తేడా, ఈమె తేడా, పలానోడితే ఈమెకి ఇలా ఉంది సంబంధాలని చెప్పని విడాకులు దాకా తీసుకుపోవడానికి ఒకవేళ ఆ భర్త యొక్క తల్లిదండ్రులు, తోడబుట్టిన వారంతా కలిసి టీం వర్క్ చేస్తున్నారేమో. జాగ్రత్త. దేవుణ్ణి అడుగు, ప్రభువా, దావీదేవుడు ఇప్పుడు మనకి సాదృశ్యం దేవుడుగా. బెత్షెబాని అంటే బాధితులు మనం. నువ్వు పోయి దేవుణ్ణి అడగాల, అయ్యా నాకు ఈ మాట ఇచ్చావు కదా, ఇదిగో నాకు మాట ఇచ్చావు కదా అని చెప్పని నువ్వు అడగాల. అబ్రహాము కాలంలో దేవుడు మాట ఇచ్చాడు. మోషే కాడికి రాగానే మోషే అడుగుతున్నాడు, మోషేతోనే దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. మీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను చెప్పిన మాట చొప్పున ఇదిగో నా ప్రజలను బయటికి తేవడానికి పోవాలి, కదులు మోషే అన్నాడు. ఇస్సాకు కాడికి రాగానే ఇక్కడ మోషేతో పరిచయం చేసుకున్నాడు దేవుడు. ఇస్సాకు కాడికి రాగానే మీ పితరుడైన అబ్రహాము, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని నేను అన్నాడు. యాకోబు కాడికి రాగానే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకును దేవుడని అన్నాడు. ఆ తర్వాత సంతానంతో అదే మాట పలుకుతున్నా కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీలంతా చేసిన ప్రార్థన ఏందో తెలుసా? మా పితరుడైన అబ్రహాముకు మాట ఇచ్చావు, అదే మాట ఇస్సాకు జీవితంలో నెరవేర్చావు. అది పూర్తిగా ఫుల్ఫిల్గా నెరవేర్చబడటానికి యాకోబు సంతానాన్ని వాడుకున్నాం. వారి యొక్క పిల్లలు అయ్యా మేము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, మా పితరులకు మాట ఇచ్చావుగా, ఆ కనాను దేశాన్ని మాకు స్వాస్థ్యంగా ఇస్తానని, పంచిపెడతానని మాట ఇచ్చావుగా. ఐగుప్తులో ఆ వెట్టి చాకరీ చేస్తూ ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఇశ్రాయేలీలంతా ఇంతే ప్రార్థన చేశారు, మాట ఇచ్చావుగయ్యా. ఒకవేళ ఈ సంవత్సరం నీకు ఏదన్నా మాట ఇచ్చాడేమో దేవుడు, గత కాలంలో ఏదన్నా మాట ఇచ్చాడేమో దేవుడు. నేనైతే అడుగుతాను, నాతో నిత్య నిబంధన చేసావుగా, దాని సంగతి ఏంది దేవుడు? నాకు సహాయం చేయి ప్రభువా, మాట ఇచ్చావుగా, మాట తప్పని దేవుడవు నువ్వు. ఇదిగో నీవు బ్రతుకు దినములన్నింటి నీ ఎదుట ఏ నరుడు నిలవనేరడు అన్నావుగా.
నీకు విరోధంగా రూపింపబడ్డ ఏ ఆయుధం వర్తిల్లదు అన్నావు కదయ్యా. నీకు హాని చేటుకు నీ మీదకి ఎవడూ రాడు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానన్నావుగా. వారు నీతో పోరాడతారు కానీ నీ మీద జయం పొందలేరు, ఎందుకంటే నీకు ముందుగా నేనుండి వారితో పోరాడుచున్నాను, ఆ కారణాన్ని బట్టి అన్నావుగా. అయితే నువ్వు భయపడమాక, భయపడితే వాళ్ళే నిన్ను తరుముతారు అన్నావు కదయ్యా. కాబట్టి నీ కృపను బట్టి ధైర్యం తెచ్చుకొని నేను నిలబడుతున్నానయ్యా. నా పక్షంగా వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చయ్యా. ఆస్తి తగాదులు ఉన్నాయా, ఇలానే అడుగు, నాకు న్యాయం తీర్చయ్యా. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏమైనా తేడా పడ్డాయా అయ్యా, నువ్వు వాస్తవంగా ఒక భార్యగా నువ్వు నీతిగా ఉంటే దేవుని పాదాలు పట్టుకొని నాకు వ్యాజ్యమాడి నా భర్తతో సమాధానం కలుగు చేయనడుగు. ఒక భర్తగా నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా, నా భార్యలో తేడాగా ఉందయ్యా, ఆ అమ్మాయిని సరిచేసి నువ్వు పట్టుకురా ప్రభు అని అడుగు. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. అయ్యా నా పిల్లలు దారి తప్పిపోయి చండాలమైన బ్రతుకులో బ్రతుకుతున్నారయ్యా, చూసావా వాళ్ళ జీవితాలను, దేవునికి అప్పచెప్పి నాకు నా బిడ్డల జీవితాలను సెట్ చేయి ప్రభువా, స్థిరపరచని ప్రార్థన చేయి. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. పరిచర్య విషయంలో ఎవడైనా మతోన్మాది కావచ్చు, ఉన్మాదం చేత నింపబడ్డ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ఏదేదో చేద్దామని ప్రయత్నం చేస్తుంటే దేవుని పాదాలు పట్టుకొని అడుగు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముడుచున్నాడు అన్నావు కదా ప్రభా. నీ నామ ఘనత కొరకే సమస్తం యెహోవా కార్యము చెయ్యనన్నావు కదయ్యా. నాకు సహాయం చేయి. పరిచర్ను కాపాడు, సంఘాలను కాపాడు, మందిరాలను కాపాడు అయ్యా, ఈ సేవను కాపాడు అని చెప్పి అడుగు. ఆయన అడుగు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు నా ప్రభు. మనం ఏం చేస్తాం? నిమ్మకు నీరెచ్చినట్టు మౌనంగా ఉంటాం. ఒకవేళ ఎవరైనా బుద్ధి గడ్డి ఎక్కడైనా వడ్డీకి డబ్బులు ఇచ్చివా, వడ్డీ లేకపోయినా అసలైన వచ్చేలాగా నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకో. ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేస్తాడు. ఎక్కడైనా బుద్ధి గడ్డి తొందరపడి అప్పు చేసావా, అయ్యా అప్పులోడు వచ్చినప్పుడు నా మొహం చూడంగానే జాలి దయ పుట్టించయ్యా, కొంత టైం ఇచ్చేలాగా కృపనివ్వయా, నా గుప్పెళ్ళను బలపరచు, ఈ రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించు, అప్పులు తీర్చుకోవడానికి సహాయం చేయి. ఎప్పుడు అప్పు చేయను, ఉన్న దాంట్లో సర్దుకుంటా, నాకు సహాయం చేయ ప్రభు అంటావా, నీకు బుద్ధి వచ్చిందో లేదో చూసుకుంటాడు. ఖచ్చితంగా నా ప్రభు కార్యం చేస్తాడు. అప్పుల విషయం ఎంత ప్రార్థన చేసినా అప్పు తీరకపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇక ఎప్పుడు బుద్ధిగట్టి దీన్ని నేను అప్పు చెయ్యను, ఉన్న దాంట్లో నేను సర్దుకుంటాను, జాగ్రత్తగా బ్రతుకుతానన్న మనస్సు నీలోకి వస్తేనే అప్పుడు దాకా ఆ దరువు ఉంటానే ఉంటుంది. రోగం ఒక్కొక్కరు తొందరగా నయం కాదు, కావాలనే ప్రభు అట్ట పెడతాడు. ఎందుకు? అప్పుడప్పుడు మెడిసిన్ వ్యవహారం ఉంది మన దగ్గర, తిరుగుబాటు చేసే స్వభావం ఉంది కాబట్టి ఆ రోగాన్ని అట్టు ఉంచుతాడు. పౌలు భక్తుడు తనకున్నటువంటి విశేషమైన ప్రత్యక్షతలను బట్టి, కృపావరాలను బట్టి, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి అతిశయించకుండా అని రాసి ఉంటుంది. 2 కొరింథీ 12 నుంచి 9-10 వచనాల వరకు చూస్తే అక్కడ వచనలాడుతాడు ముమ్మారు, ఏందయ్యా ఏందయ్యా అంటే, దాని గురించి ఏం అడగమాకులే కానీ నా కృప నీకు చాలును అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇప్పుడు మీ ఎదుట కనపడుతున్న నాకు కూడా ఉన్నాయి, ఉన్న అప్పుడప్పుడు అడుగుతా దేవుని, ఎందుకని ప్రభు అంటే అతిశయించకుండా ఉండటానికి లేరా, అది అట్ట ఉండని అన్నాడు. సరే నీ ఇష్టం ప్రభు, ఇప్పుడు నీ చేతిలో ఉన్న తర్వాత నాకు ఏది మేలో ఏది కీడో అన్నీ నీకు తెలుసు, ఎక్కడ ఎలా ఉంటే నాకు మేలో అది కూడా నీకు తెలుసు, ఎక్కడ ఎలా ఉంటే నీకు నువ్వు అనుకున్న పని జరుగుతుంది అది కూడా నీకు తెలుసు. కాబట్టి ఎక్కడికైనా నేను వెళ్ళాలంటే ప్రభు చెప్తే వెళ్తాను, లేదంటే ఆగుతా. అప్పుడు వెళ్ళమన్నప్పుడు దేవుడు అనుకున్న కార్యం జరుగుద్ది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రమంలోనే ఎస్ఆర్ గేట్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న తండ్రి సన్ని మందిరం కాడికి పోయి ప్రార్థన చేసి వస్తా. గతంలో కొన్నాళ్ళు ఆగు అన్నాడు, సరే ప్రభు అని ఆగా. మళ్ళీ వాళ్ళు వెళ్ళు అని చెప్పంటే మళ్ళీ పోయి అక్కడ ప్రార్థన చేసి దేవుని చేతులు సమస్తాన్ని అప్పజెప్పి వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీకు ఏ సమస్య అయినా, సంఘ బిడ్డలు నీ మాట వినట్లేదా, నువ్వు దేవునికి మాట వినట్లేదు, అది జాగ్రత్తగా చూసుకో. మొదటిగా దేవుడు చెప్పినట్టు నువ్వు సరిగ్గా ఉంటే మిగతావన్నీ సెట్ రైట్ అవుతాయి. ఒకవేళ సండే స్కూల్లో నువ్వు సండే స్కూల్ నడుపుతున్నావు,
నీ దగ్గర ఉన్న పిల్లలు అల్లరికి రేగి నీ మాట వినకుండా తిరుగుతున్నారా? అయితే నువ్వు వాళ్ళ కోసం సుదీర్ఘంగా ప్రార్థన చేయాలి. ఒక లెక్క, దేవుడికి నువ్వు ఎక్కడ లోబడతలేదో అది సరి చేసుకో. వాస్తవం ఇది. దేవుడికి నువ్వు ఎప్పుడైతే లోబడుతూ దేవుడు చెప్పినట్లుగా నీ బ్రతుకైనా, హృదయమైనా, మనసు అయినా, ప్రవర్తన అయినా, పనులైనా, ఏ కోణంలో అయినా సరే, ఒక సండే స్కూల్ కాదు, సేవ అయినా, సేవకురాలు, సేవకుడైనా సరే, నీకు అప్పచెప్పబడిన సంఘం నీ మాట వినట్లేదంటే నువ్వు ఎక్కడో దేవునికి నచ్చని పరిస్థితిలో ఉన్నావు. ఒకటి. రెండవది, వారు అపవాదికి చిక్కారన్నది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సరిచేయబడితే వారు సెట్ అవుతారు, లేదా అపవాదికి చిక్కితే నువ్వు ప్రార్థన చేస్తే వారు సెట్ అవుతారు. సంఘమైనా, సండే స్కూల్ పిల్లలైనా, నడుపుతున్న వ్యక్తులు బాగా గమనించాల్సిన విషయం ఇది. నువ్వు మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభు నన్ను ఈ సండే స్కూల్ పరిచర్యకు పిలిచావు, ఈ పిల్లలు నీ కృపను బట్టి నా కంట్రోల్లోకి వచ్చేలాగా సహాయం చేయి. ఇప్పుడు బెత్షెబా నాతాను వచ్చి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆలోచన ఇస్తున్నాడు, వెళ్ళు. ఈ ఉపదేశ కాంచెలోంచి నీకు ఆలోచన ఇస్తున్నాడు, వెళ్ళి దేవుని పాదాలు పట్టుకుని యేసు నామములో అడుగు అడుగు అడుగు, ప్రభు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, అడుగు అని చెప్పాను. సేవ అయినా సరే, ఆత్మలు రక్షించబడతలేదంటే నువ్వు సరిగా లేవు, దిద్దుబాటు నీకు ఇష్టం లేదు. దైవజనుడు ఒఫీరే గారు లాస్ట్ టైం ఒక 2 వారాల క్రితం చెప్పాడు ఆయన, ఒక అన్యుడికి నువ్వు సువార్త చెప్పాలంటే, ఒక సద్బ్రాహ్మణుడికి సువార్త చెప్పాలంటే, అతను నడుస్తున్నటువంటి ఆ భక్తి నియమ క్రమాల నుంచి బయటికి రావాలంటే, తాను సరి చేసుకొని రావాలంటే, మొదటిగా నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు దిద్దుబాటు చేసుకున్నావా, అవతల వ్యక్తి కూడా దిద్దుబాటు చేసుకొని నువ్వు చెప్పిన మాట విని రక్షణలోకి వస్తాడు. అన్నీ ఎరిగిన నువ్వే సరి చేసుకోకపోతే అసలు ఏమి తెలియని ఆ వ్యక్తి ఎలా సరి చేసుకుంటాడని అడిగాడు దైవజనుడు. ఆ మాట నన్ను పట్టుకుంది, వాస్తవమే కదా అని. నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. ఈ ఇంట్లో కుటుంబంలో అయినా సరే అంతే, భార్యాభర్తలుగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే దాంపత్య జీవితం కొనసాగుతుంది. అలా కాకుండా నా మాటేనాల ఆయన అంటే, నా మాటేనాల ఆ పిల్ల అని చెప్పని, నా భార్య నా మాట వినాలంటాడు భర్త, లేదు నా భర్త నా మాట వినాలంటది భార్య. ఎప్పటికైతుంది ఈ పని? ఒకరికొకరు ఒదుగుతూ, లోబడుతూ, ఒకరినొకరు హెచ్చించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు సదాభిప్రాయం కలిగి అడుగులు వేయగలిగితేనే సంసారం, భక్తి అయినా సేవ అయినా. లేకపోతే అంతా గందరగోళం, సెట్టు కాలేరు. నిన్ను ఒకవేళ నీ భర్త రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటున్నాడా, నీ భార్య రహస్యంగా విడిచిపెట్టాలా, లేదు తప్పుడు దారిలో ఉన్నారా, భార్య అయినా భర్త అయినా, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్గా దేవుని పాదాలు పట్టుకున్నాయా, నాకు ఒక మాట ఇచ్చావు, నువ్వే ఇవన్నీ సరిచేయి, ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. నాతాను ప్రవక్త చెప్పంగానే బెత్షెబా వెళ్ళిపోయి దావీదు పాదాల మీద పడది. ఇది అవసరాలనైనా నాకు నువ్వు మాట ఇచ్చావు కదా, ఏంది ప్రభు సంగతి, ఆదోనియా ఏలుతున్నాడని కేకలు పెడుతున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఏందయ్య అంటే, ఆదోనియా అంటే తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తికి సాదృశ్యం, అంటే అపవాది వాడికి సంబంధించినటువంటి వ్యక్తులు. నీ జీవితాన్ని పతనం చేయాలనుకుంటున్నా, నీకు బ్రతికే లేకుండా చేయాలనుకుంటున్నా, ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా తీరని నష్టం చేసినా పోడ్చగల సమర్థుడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అయితే నువ్వు సరిచేయబడే సమస్యను దేవునికి అప్పచెప్పాలి. కాదని కొంతమంది ఏం చేస్తారో తెలుసా, మాంత్రికులను ఆశ్రయిస్తారు, విగ్రహాలను ఆశ్రయిస్తారు. వాస్తవం ఇది. లోకంలో 99% వరకు, లేదా 100% చెప్పుకోవచ్చు కూడా, ఎక్కడెక్కడ మొండి సంబంధితమైనటువంటి సంగతులు ఏవైతే ఉంటాయో ఆ సంగతులన్నీ యేసు ప్రభు దగ్గరికి వస్తేనే పరిష్కరించబడతాయని చెప్పని ఈ విగ్రహారాధన ఆశ్రయించిన వాళ్ళు కూడా ఇదే బ్యాచ్. అయినా కానీ దిద్దుబాటు చేసుకోవటం ఇష్టం లేక, వాళ్ళు అనుకుంటున్న ఇష్ట ప్రకారం బ్రతకటానికి యేసు ప్రభు వారు చెప్పే షరతులు అడ్డుగా వచ్చిన కారణాన్ని బట్టి
యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, మాంత్రికుల దగ్గరకు పోయేవాళ్ళు ఉన్నారు. ఏం ఉపయోగం? వాడున్న జలుబంతు వదిలిచ్చరు. అది విచిత్రం. యేసు ప్రభువుని నమ్మినంతగా, ఆయన పక్షంగా ప్రార్థన చేస్తున్న దైవజనుడు నమ్మినంతగా ఏది వాళ్ళని నమ్మటానికి వీళ్ళకి మనసు రాదు. వీళ్ళకంటే యేసయ్య కంటే, యేసయ్య దైవజనుడి కంటే, యేసయ్య పక్షంగా ఏర్పాటు చేయబడిన దైవజనుడి కంటే మాంత్రికుడు గొప్పవాడు కనపడుతుంది. ఆ మాంత్రిక శక్తులు గొప్పగా కనపడుతాయి. ఆ విగ్రహారాధన గొప్పగా కనపడుతుంది. ఆ రోతంతా అరే తెలిసి తెలిసి బాప్తీస్ అనుభవంలోకి వచ్చి తిరిగి మళ్ళీ ఆ రోతలోకి వెళితే నేను దేన్నైనా సహిస్తాను కానీ విగ్రహారాధన వ్యభిచారాన్ని సహించనన్నాడు ఆయన. వేషధారణను సహించనన్నాడు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా, జనానికి కనపడేటప్పుడు సంఘంలో ఒకలాగాను ఇంట్లో ఒకలాగా. ఇది వేషధారణ. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ కలిగినట్టు వ్యక్తులను నేను పొరపాటును కూడా క్షమించను అన్నాడు. ఇంకో మాట తెలుసా? ఈ వేషధారుల కంటే సుంకర్లను, వేశ్యలు మొదటిగా పరలోకంలోకి వెళ్తారని కూడా యేసయ్య చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ చీకటి శక్తులను ఆశ్రయించి వాటిని నమ్ముతారు కానీ దేవుణ్ణి నమ్మలేరు. ఇది ఒక దరిద్రం అన్నమాట, దౌర్భాగ్య పరిస్థితి. బాగా గమనించండి. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే ప్రమాదపు పరిస్థితుల్లో దేవుడే వారికి శత్రువు అయినాడని చెప్పని బాగా గమనించాలా. శత్రువు అయ్యాడు అనటానికి కారణం ఏంది? ఏదైనా రుజువు ఉందా అంటే ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం ఆడికే వస్తాడని చెప్పని కూడా కొంతమంది అనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ చూడండి, 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. వారితో చెప్పినట్లు అంటే ఎవరు? యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. వీళ్ళు చేసిన పని ఏందో చూడండి 16వ వచనంలో. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతి నుండి ఇజ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పెట్టాడు. మళ్ళీ అయినా కానీ మళ్ళీ మొదలు పెట్టారు. వాళ్ళు ఏం తక్కువ తెల్ల. ఎంతకాలం ఇలా జరిగిందంటే 3వ అధ్యాయం అయితే ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. వీళ్ళు విగ్రహారాధన చేసిన దాన్ని బట్టి దేవుడు బాధించిన సంవత్సరాలు ఎన్నంటే 8వ వచనంలో కనపడుతుంది. 8 సంవత్సరాలు దాసులుగా బహు కఠినమైన శ్రమలకు అప్పచెప్పాడు. మళ్ళీ మనసు మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే 40 సంవత్సరాలు విడుదల ఇచ్చాడు. నెమ్మది గల సంవత్సరాలు. మళ్ళీ అంటనే మారారు. 14వ వచనం చూడండి. మళ్ళీ ఇజ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజులకు దాసులేరి 7వ వరకుండా మళ్ళీ మొరపెడితే ఈసారి ఏకంగా 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అంటే చూడండి. మళ్ళీ 29వ వచనంలో ఆ దినములో మోయాబీలు ఇజ్రాయేలు చేతి క్రింద అణపబడగా దేశం 80 సంవత్సరాలు నిమ్మళంగా ఉండెను. మళ్ళీ అంతటితోనే ఆగారా? మళ్ళీ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. 20 సంవత్సరాలు ఇజ్రాయేలు కఠినమైన బాధలు పెట్టగా ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరి. తక్కువ సంవత్సరాలు ఏం కాదు. వ్యభిచరించిరి అనే మాట ఉంది. నేను అందుకే రెండు వ్యాఖ్యానాలు చెప్తుంటాను.
ఒకటి, ఒక స్త్రీతో పరపురుషుడు కలవటం, తన సొంత భర్త సొంత భార్య కాని వారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు వ్యభిచరించటం, పెళ్లి కాకముందే వేరొక పురుషుడితో శారీరకంగా కలవటం కూడా వ్యభిచారమే. మరి విగ్రహారాధన చేయటం కూడా వ్యభిచారం ఉండదు. ప్రకటన గ్రంథం 21:8 వ్యభిచారులను, మాంత్రికులను, అసహ్యులు, పిరికివారు మొదటిగా ఉంటారు. వీళ్ళంతా రెండవ మరణం అంటే అగ్నిగుండము, నిత్య నరకం. అది ఆడ పోతారని రాస్తుంది లేఖనం. కాబట్టి ఒకవేళ ఇలాంటి పద్ధతుల్లో నీ బ్రతుకుంటే, దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకుంటే ధన్యుడవు, ధన్యురాలవు. నా ఈ మాటలు విన్న తర్వాత కూడా నీ హృదయం ఇంకా కఠినమైపోద్దని నాకు తెలుసు. ఎందుకంటే మూడింది కాబట్టి, దగ్గర పడ్డే రోజులు కాబట్టి నీకు అట్నే ఉంటుంది. ఫరో కూడా దేవుడు చెప్తా ఉంటే మోషే ద్వారా అహరోను నుంచి హృదయం కఠినపరుచుకున్నాడు. దేవుడే హృదయాన్ని కఠినపరిచాడు. అంటే ఎందుకు? మొత్తాన్ని దుడిచేయటానికి. నీ హృదయం అలా కఠినపడుతుందంటే ఇక అయిపోయినట్టే. ఇక సెక్షన్ అంతా ఫైనల్గా ఒక డేట్ ఎప్పుడో పెట్టాడు మొత్తానికి. ఇంకా దాన్ని ఖరారు చేసుకొని బతకటమే. లేదు, నీ హృదయాన్ని చించుకొని ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడావా, కనికరిస్తాడు నా ప్రభు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కృప ద్వారా ఆయన కనికరాన్ని బట్టి అంగీకరింపబడతావు. కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. లేదంటే ఇక అంతే. బాగా గమనించండి, ఇక్కడ బెత్షెబా పోయి దావీదును బతిమలాడింది. నువ్వు కూడా ఇక అంతే దేవుని బతిమలాడుకోవాలి. సొలొమోను రాజ్యాధికారం, పట్టాభిషేకం అధికారికంగా ప్రకటించబడింది. ఒకవేళ నిన్ను అణిచివేయడానికి ఎవడైనా ఇట్లానే ప్రయత్నం చేసినా దిగులు పడాల్సిన పని లేదు. ప్రార్థన చేయి, నా ప్రభు ఖచ్చితంగా కృపణిస్తాడు. యోసేపుని ఏం చేయాలనుకున్నారు అన్నలో? ఈయన లేకుండా చేద్దాం అనుకున్నారు, గుంతలో వేసి చంపేద్దాం అనుకున్నారు. కానీ తర్వాత ఒకడు అడ్డుపడ్డాడు. అరే, రక్తాపరాధం మన ఎత్తి మీద పడుతుంది, లేనిపోయింది, ఎందుకు వాడిని ఇంకోటికి అమ్మేద్దాం అని చెప్పని ఫిలిస్తీన్లు వచ్చుంటే అమ్మేశారు. వాళ్ళు తీసుకుపోయి ఫరో దగ్గర సంతలో అమ్మేశారు యోసేపుని. ప్రభు కృప 13 సంవత్సరాలు ఓపిక పెట్టాడు. దేవుని యొక్క ఉన్నత సంకల్పం కృపను బట్టి ఎక్కడైతే బానిసగా అమ్మబడ్డాడో అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు కూడా ఇస్తాడు అవకాశం. అయ్యా, నన్ను కులాన్ని బట్టి అణిచివేస్తున్నారు, దైవజనులు ఎదిగి రానియట్లేదు, లేదు నాకు వ్యాపారం సరిగా వర్ధిల్లనివ్వట్లేదు, నా కుటుంబాన్ని ఎక్కి రానియట్లేదు, వాడు ఎవడో మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడంట, టైం పెట్టాడంట, ఇట్టావు అట్ట, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని పాదాలు పట్టుకో. అవన్నీ రివర్స్ అయ్యి వాళ్ళు ఊహించని ఘోరమైన కీడు, ఆ కీడు ఎవరైతే ఎంచి చేయిస్తున్నారో చేసేవాడికి చేయించేవాడికి మొత్తానికి మూడుద్ది. ఆమేన్, హల్లెలూయా. రివర్స్ చేస్తాడు నా ప్రభు. రివర్స్ చేస్తే ఎంత ఘోరంగా వెళ్తాయో, ఎంత ఉద్రేకంతో వచ్చాయో, అంతగా రెట్టింపైన ఉద్రేకంతో దేవుడు వాటిని రివర్స్ చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. DJ దినకరన్ గారు, K. పాల్ గారు వాక్యాలు చెబుతుంటే, DJ దినకరన్ గారికి ఏమో రాజారావు, K. పాల్కి ఏమో బర్నబాస్ అని ఇప్పుడు కారంపూడి గురజాల అక్కడ కారంపూడిలో సేవ చేస్తున్నాడు. ఆ పిల్లగాడు తెనాలి నుంచి వెళ్ళిపోయాడు అక్కడికి, దేవుని సేవ, గారడి విద్యలు చేసేవాడు. పోయి ఆపండి, ఆ ప్రార్థన జడగొట్టండి అంటే, యేసు నామములో వాటిని బంధిస్తున్నాను, గడగడ ఉరుక్కుంటూ వచ్చి వెనకాల నిలబడ్డాడు క్యూలో. ఏంద్రా పోలేదు ఏంద్రా ఏదంటే ఏం మాట్లాడుతులేంట ఆ చీకటి శక్తులు. ఆ దెబ్బతో వాళ్ళు మారు మనసు పొంది సేవకులే దేవుని కృపను బట్టి ఒక ఆయన సేవ చేసి వెళ్ళిపోయిండు, ఇంకొక ఆయన కారంపూడి గురజాల దగ్గర సేవ చేస్తాడు. బర్నబాస్ పెట్లూరుపాలెం, నరసరావుపేట కూడా వచ్చిండు. ఆ పెద్ద మనిషి వచ్చి వాక్యాలు అందించిపోయాడు. యూట్యూబ్లో కొట్టు ఎలీషా అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అతను సాక్ష్యం ముక్కలుగా ఉంటుంది. ముక్కలుగా ఉంటుంది ఆయన సాక్ష్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఒక సాక్ష్యం, ఒక దైవజనుడు రాత్రి వేళ ఆ పట్టణం చుట్టూ ప్రాకారం వేసి ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు వచ్చి జ్వరబడలేక అగ్ని కంచె కనపడుతుంది, మేము పోలేకపోతున్నాను. నువ్వు సరిగ్గా ప్రార్థన చేయకుండా శుభ్రంగా తిని కంటి నిండా నిద్రపోతే వచ్చి మీద పడి దరువేకి ఏం చేస్తే
నీ వంచుకు నువ్వు ప్రార్థన చేయి. నా ప్రభు ఖచ్చితంగా వాటి నుంచి విడిపిస్తాడు. సమస్య ఏదైనా విడిపిస్తాడు. ఎవరైతే నిన్ను అణిచిపెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను పెడతాడు, తీసుకెళ్ళి. ఆమేన్, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. అలాగనే బాగా గమనించండి, ఇక్కడ ముఖ్యమైన విషయంలోకి నేను వస్తున్నాను. సొలొమోను రాజ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. తన తండ్రి కూడా చెప్పాడు, దేవుడు చెప్పినట్టు బ్రతుకయ్యా అని. ఏంది, రికార్డింగ్కి అవసరమైనంత స్పేస్ లేదు కాబట్టి ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంది, దేవుడు చెప్పినట్టు వినయ్యా అన్నాడు. సరేనా అన్నా అని చెప్పన్నాడు తండ్రితో. ఏంది, రాత్రి వేళ దేవుడు చెప్పినట్లుగా దావీదు తర్వాత సొలొమోను కోరుకొని సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించి ఆ మందిర బలి అర్పణలు జరిగించి, ఏంది అదేనా మ్యాటరు? కాదు. రాజ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రార్థన చేసి పండుకున్నాడు సొలొమోను. ఏమని, ఇంత గొప్ప జనాంగానికి నీతి న్యాయ విధులు చేయగల సమర్థుడు ఎవరున్నారయ్యా? అంత జ్ఞానం లేదు, నేను బలహీనుడిని అని. ఒకవేళ నువ్వు కూడా అడగాల, నా కుటుంబాన్ని, పిల్లలను, భర్తతో భార్యతో ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు, తగిన జ్ఞానం ఇవ్వు. అత్తమామలతో సరిగా ఉండటానికి అంత జ్ఞానం ఇవ్వు అయ్యా. నా పిల్లల భవిష్యత్తు కట్టుకోవడానికి జ్ఞానం ఇవ్వు. నీ సేవ చేయడానికి జ్ఞానం ఇవ్వు. నీ మాటలు ప్రకటించడానికి జ్ఞానం ఇవ్వు. ఈ వ్యాపారం వర్ధిల్లటానికి ఎలా అడుగులు వేయాలో తగిన జ్ఞానం ఇవ్వు. ఈ చదువు చక్కగా చదివి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలో దానికి జ్ఞానం ఇవ్వు అయ్యా. నీ పరిచర్య చేయడానికి కావాల్సిన జ్ఞానం ఇవ్వు. పరిచారకులకు కూడా జ్ఞానం కావాలా, లేకపోతే అన్నీ తగాదలే. సంఘ పెద్దమైన జ్ఞానం కావాలి, అన్నీ లేదంటే తగాదలే. వివేకాన్ని నాకు ఇవ్వు ప్రభు, వివేకం గల జ్ఞాన హృదయాన్ని నాకు ఇవ్వయ్య అంటే ఖచ్చితంగా ఇస్తాడు నా ప్రభు. ఏంది, మొరపెట్టి పడుకున్నాడు. ఆ కళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన కృపను బట్టి తనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, రాజు అంత జ్ఞానవంతుడు కాదన్న అభిప్రాయం ఉంది దావీదుతో పాటు ఉన్న మంత్రులకు, పెద్దలకు, ప్రజలందరికీ. అయితే దేవుడు తన కృపను బట్టి ఒక సమస్యను రాజు దగ్గర తెచ్చాడు. అదే ఇప్పుడు చదువుకున్న మూలవాక్యం. వేశ్యలిద్దరు కన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు. ఒక ఆమె అయితే అటు ఇటు దొల్లాడుతో పిల్ల మీద పడి చచ్చింది. రహస్యంగా అటు ఇటు తిమ్మిరి చేశారు. ఒకవేళ ఎవరైనా నీకు రావాల్సిన ప్రాపర్టీ అయినా కావచ్చు, ధనం విషయంలో కావచ్చు, లేదంటే అభిషేకం విషయంలో కావచ్చు, ఒకవేళ ఒక సేవకుడిగా ముందుకు వెళ్ళాలనుకుంటే నిన్ను వెనక్కి నెట్టేసి వాళ్ళు ముందుకు వెళుతున్నట్టు, పరిచర్య విషయంలో ఏదో ఒకటి ఇంకా రకరకాలుగా, కుటుంబమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, ఏంది, ఒకవేళ జీవిత భాగస్వామిగా దేవుడు నేను నిర్ణయించాడా? నీకంటే ముందుకు ఎవరైనా వచ్చి కపటంతో అక్కడ జ్వరపడాలని ప్రయత్నాలు ఉన్నా కానీ ప్రభువుకు మొరపెట్టు. ఖచ్చితంగా అది ఏ సమస్య అయినా, ఏ వ్యక్తి అడ్డుపడుతున్నా ఆ వ్యక్తిని గద్దించేనా, ఆ వ్యక్తికి సంగతి తెలియపరిచేనా, సరిచేసి నా ప్రభు కృపను బట్టి నీకు అన్ని విషయాల్లో సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వేసల్లో ఒక ఆమె ఇద్దరు వచ్చారు రాజు దగ్గరికి. ఇదయ్యా పరిస్థితి అన్నారు. రాజు విని మౌనంగా ఉంటే చుట్టూవాడు గమనిస్తాడు, ఏం చేస్తాడు ఏందని చెప్పని. చుట్టూ ఉన్నాడు మౌనంగా ఉంటే రాజు అన్నాడు, ఒక ఖడ్గం తేండి అన్నాడు. తెచ్చి ఆ బతికున్నవాడిని 2 ముక్కలు చేసి ఇవ్వండి, నిలువుగా 2 ముక్కలు చేసి ఇచ్చేయండి, చెరొక ముక్క. కన్న పేగు, కన్న తల్లి తెలుసు కదా, తన బిడ్డ ఎలా ఉందో, ఎట్లాంటి రూపాలు ఉన్నాయో తెలుస్తుంది తల్లికి. ఆ కన్న పేగు తరుక్కుపోయి, అయ్యా నా బిడ్డను ముక్కలు చేయొద్దు, దాని దగ్గరైనా కానీ సుఖంగా ఉంటాడు, ఇచ్చేయండి అంది. ఈ బిడ్డను కోల్పోయిన వ్యక్తి ఏమంటుంది, కరెక్ట్ తీర్పిచ్చా రాజా, ముక్కలు చేసి చెరొక ముక్కి అంటుంది. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సందేశం చాలా చిన్నదే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వెన్ని రకాలుగా కుయుక్తులతో బ్రతికినా, కుట్రలు పన్నినా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆత్మ అభిషేకాన్ని బట్టి రాజు స్థానంలో దైవజనుడిని పెట్టుకో.
ఏంది, నువ్వు ఎన్ని కుతంత్రాలు కుయుక్తులతో ఉన్నా, నువ్వు దైవజనుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, వేరొక సంఘ సభ్యులు కావచ్చు, ఎంత కుయుక్తిగా కుతంత్రాలతో ఉన్నా ప్రతిదీ స్పష్టంగా దైవజనుడికి తెలుస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకో. ఆమేన్, హల్లెలూయా. నువ్వది ఆ కుట్ర పన్నక ముందే తెలుస్తుంది. రాజు ఇదే 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయంలోన గెహజీ నయమాన్ తెచ్చుకున్నటువంటి ఆ బంగారు ఆభరణాల కోసం పరిగెత్తుకుంటూ పోయిండు రథం కాడికి. ఎలీషానే వద్దు, నాకు వచ్చాడు. వీడు పోయి ఆ రథాన్ని కలుసుకొని ఆ బంగారం అవన్నీ తీసుకొచ్చుకొని భద్రంగా తన గుడారంలో పెట్టుకొని ఏం ఎరగనట్టు వాకిటి కాడ నిలబడ్డా అయ్యగారికి పరిచయం చేస్తున్నట్టుగా. ఈరోజు చాలామంది భక్తులు ఉన్నారు. అలానే ప్రపంచంలో చాలామంది ఇదే టైపులో ఉన్నవాళ్ళు ఉన్నారు. చేయాల్సినంత చేసి ఏం చేయాలి, మేము కాదు మాకు తెలియదు అసలు, మమ్మల్ని అడుగుతుంది అని చెప్పి ఓటు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆకాశం అంత కన్నేసుకొని చూస్తున్న దేవుడు ఆ సమాచారాన్ని దైవజనుడికి అందించడా? నువ్వు ఒక్కదానివే తెలియగలదానివా? నువ్వు నమ్మిన మాతంగులు, వాక్కులు చెప్పేవాళ్ళు, దేవదాసులు, జోగిలు, ఆ చేతపడి మాంత్రికులే గొప్పవాళ్ళ? దైవజనుడు అంత తెక్కలోడు, శాతగానోడా? అన్నీ తెలుసు, కానీ మౌనంగా ఎందుకు ఉంటాడంటే అప్పచెప్పాల్సిన వాడికి అప్పచెప్పి సైలెంట్గా చూస్తూ ఉంటాడు. దరువు నీకు పడేది. అర్థమైందా? గెహజీని అడుగుతున్నాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావంటే, అబ్బాయి నేను ఆడికి పోవాలను. ఆ రథాన్ని కలుసుకునేటప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? నువ్వు అనుకోవచ్చు మా సంఘం సేవకుడు కాదుగా నువ్వంటే, దేవుడు ఒక వ్యక్తి సమస్య అని తెలిసినప్పుడు ఇక ఆ వ్యక్తి వెనకాలే పడి తిరుగుతూ ఉంటుంది. ఏంది, దైవజనుడి మీద ఉన్న అభిషేకమైన ఆత్మైన బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇంకా అర్థం కావాలంటే నీకు ఒక విషయం చెబుతా. ఓ ప్రాంతంలో మంచి పేరుగాల్చిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడిని ఎలాగైనా చంపాలని ఓ రౌడీ షీటర్ దగ్గర పోయి కిరాయి మాట్లాడి, నువ్వంటే చాలా ఇది కదా, పోయి డైరెక్ట్గా ఆయన్ని చంపాలని చెప్పానంటే, సరే ఇంతని సుపారీ మాట్లాడుకున్నారు, అయిపోయింది. దైవజనుడు కలవటానికి వచ్చాడు. వేరే ఒకళ్ళ వ్యక్తులతో గదిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఫలానా వ్యక్తి వచ్చాడు, మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్పని కబురు అందింది. దైవజనుడు అండు, సరే అతను రానిండి లోపలికి అంటే, అతను ఆల్రెడీ ఒకప్పుడు వార్నింగ్ ఇచ్చాడు కదా, చంపుతాను అది ఇది అని. అంటే ఏం కాదు రానిండి అనగానే సరే అని రానిచ్చారు. గదిలోకి వెళ్ళాడు. మీరు అంతా బయటికి వెళ్ళిపోయినాడు. అదేందయ్యా వాడు ఏమైనా చేస్తే ఏమి చేయడు, మీరు వెళ్ళిపోయినాడు. మీరు వెళ్ళిపోండి అనగానే సరే అని చెప్పని బయటికి వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నారు. సహోదరుడా, నీ కుడి కాలుకి ఆ షూస్కి పక్కనే ఆ సాక్స్లో రివాల్వర్ ఉంది, తీసి బల్ల మీద పెట్టు అన్న. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రివాల్వర్ పలానా కాలుకి షూ దాని సాక్స్లో పెట్టుకొని వచ్చాను, నన్ను చంపటానికి లోడ్ చేసి ఉంది, ఇన్ని బుల్లెట్స్ ఉన్నాయి, మొత్తాన్ని ఆ అన్ని బుల్లెట్స్ నా గుండెలో దించడానికి నువ్వు వచ్చావు, డైరెక్ట్గా నా ఎదుట కూర్చొని చంపటానికి వచ్చావు, ఆ రివాల్వర్ తీసి బల్ల మీద పెట్టు అని. ఎక్కడో ఈ మంచి ప్లాన్ చేసుకుని అన్ని జాగ్రత్త కట్టుదిట్టంగా వచ్చినోడికి దైవజనుడు ఆ మాట చెప్పంగానే, రియల్గా జరిగిన సాక్ష్యం ఇది, ఆ మాట చెప్పంగానే గుండె పగిలిపోయి అక్కడే మోకాళ్ళ మీద పడి, యేసయ్యా నేను పాపినని ఏడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆన్ ది స్పాట్లో మారు మనసు పొంది ఆ వ్యక్తి రక్షణానుభవంలోకి వచ్చాడు. నువ్వు వేసే ప్రతి ఎత్తుగడ ఒకవేళ నన్ను అడిగితే నాకు ముందే తెలుసు, నా ప్రభువే చెక్కలోడు కాదు, త్రికాల జ్ఞాని. అంటే త్రికాల జ్ఞాని అంటే నిన్న, ఈరోజు, రేపు కూడా తెలుసు ఆయనకి. భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన వాడు. నీకు తెలీదు, 1 గంట క్రితం జరిగింది ఏదో మర్చిపోయి ఉంటావు. నా ప్రభువు స్పష్టంగా తెలుసు, మళ్ళీ వచ్చి నీకు గుర్తు కూడా చేస్తాడు. ఎందుకు? ఆయనకి తెలుసు కాబట్టి. ఇక్కడ సొలొమోను రాజు ఒక దైవజనుడు, దేవుని కృప పొంది దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఒక రాజు. దావీదు దగ్గర కూడా ఒకడు ఆ యోబు తన
దావీదు కొడుకు దగ్గరకు రావాలంటున్నాడని చెప్పని రహస్యంగా మాట్లాడుతుంటే కుయుక్తిగా కదలేటువంటి ఒక వ్యక్తిని మాట్లాడారు, స్త్రీని. దావీదు దగ్గర దేశంపై నిలబెట్టి కథ చెబుతూ ఉంది. అంతా విన్నాడు దావీదు. నీకు ఇలా బోధించి పంపించింది యోబు గదు అండు. అనగానే దావీదు ఎదుట ఆడ మనిషి ఏముందో తెలుసా? దేవదూత జ్ఞానము అభిషేకం కలిగినటువంటి వ్యక్తివయ్యా, నువ్వు సామాన్యుడు కాదు. ఇది నువ్వు చెప్పింది వాస్తవేనయ్యా. యోబు బోధించి నీ దగ్గరకు నన్ను పంపించాడు, వాస్తవమే. మేము ఎక్కడో రహస్యంగా జరిగిన ఈ విషయం నీకెట్ట తెలిసిందని బిత్తరపోయింది. దేవుని చేత కృప పొంది అభిషేకించబడ్డ దైవజనుడి దగ్గర నువ్వు ఎన్ని కూచిపూడి, భరతనాట్యం, డిస్కోటెక్ అన్నీ కలిపేసినా దానికి వివరణ ఉంటుంది. ఒకడు అనుకుంటాడు పలానోళ్ళు పగున్నారు కాబట్టి మనం వీడు చేస్తే వాళ్ళ మీద బాచి. అమ్మా అవునా తిక్కలోడ నా యేసయ్య, నీ వ్యవహారం నీదే చెబుతాడు, వాళ్ళ వ్యవహారం వాళ్ళదే చెబుతాడు. అన్నీ స్పష్టంగా నాకు తెలుసు నా ప్రభు కృపను బట్టి. ఆమేన్, హల్లెలూయా. రా, ఇకనైనా సరి చేసుకొని బ్రతుకు మార్చుకొని దేవుని పాదాలు పట్టుకొని సరైన రీతిగా బ్రతుకు. ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. లేదా ఆయన చేతిలో పడితే ఏది ఏమైందో ఎవడికి తెలియదు. అలా నలిగి బయటకు వచ్చిన వాళ్ళం మేము. పడాల్సిన ధరువు అంతా అయిపోయిన తర్వాత వచ్చి పడ్డవాళ్ళం ఆయన పాద సన్నిధిలో. మాకు తెలుసు ఆ తీవ్రత ఎలా ఉంటుంది, అంత ఘోరం ఎట్టుంటుందని. సరి చేసుకుంటే ధన్యుడవు, ధన్యురాలు, లేదంటే ఇక అంతే. దైవజనుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏ దైవజనుడు అయినా సరే దేవుని చేత ప్రత్యేకంగా పంపించబడ్డ దైవజనుడు అంటే ఇంకా స్పిరిట్గా కదులుతాడు. ప్రతిదీ స్పష్టంగా అందుతూ ఉంటాయి. నువ్వు స్కెచ్లు వేసుకున్నా అన్నిటికీ తగిన ధరువు ఉంటుంది. సరి చేసుకోకపోతే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విన్న మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. తప్పులుంటే సరి చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రతిదీ నీ పాద సన్నిధిలో మొరపెట్టుకోవటానికి, నీవిచ్చిన వాగ్దానం మాట అయినా నీకు గుర్తు చేసేది పొందుకోవటానికి సహాయం చేయండి. ఎవడెన్ని కుయుక్తులు పడినా మా ఎదుగుదల ఆగదని ఖచ్చితంగా నిర్ణయ కాలంలో నువ్వు నిలబెడతా అని కూడా సాక్ష్యం ఇస్తున్నావు. ఇదిగో తండ్రి, దేవా రాజు దగ్గరికి ఆ వేశ్యలిద్దరు కుయుక్తిగానే వచ్చారు. ఒక ఆమె కుయుక్తిగానే ఉంది, కానీ రాజు తీర్చిన తీర్పును బట్టి కన్న తల్లి బయటకు వచ్చింది. కఠినాత్మరాలు దేవా వెలివేయబడ్డ పరిస్థితులు. ఈరోజు దైవజనుడు కూడా చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. ప్రతిదీ స్పష్టంగా తెలిసే ఉంటుందని కూడా ఈరోజు చెప్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరు ఎక్కడ ఎలాంటి దుర్మార్గతతో హృదయాన్ని దేవ నింపుకొని వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు నీకు బాగా తెలుసు. కాబట్టి వారి విషయంలో దయచేసి సరి చేసుకోవడానికి అవకాశం ఇవ్వు, క్షమించు. నీ చేతులకు అప్పచెబుతున్నాను యెహోవా ఈరే. అయ్యా, ఇంకా ఎవరైనా సరి చేసుకోవడానికి అవకాశం అడుగుతున్నట్టుగా దయతో కనికరించి వారికి సహాయం చేయి. నీ చిత్తం నెరవేర్చమని, నీ నామాన్ని గొప్ప చేసుకోమని 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం మా తండ్రి. అయ్యా, మా కోసం ప్రార్థించున్నాను. ఆ రీతులుగా అడిగిన ప్రతి ఒక్కరు అవసరత యేసునామములో తీర్చబడును గాక. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేసి దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం గతంలో ఇప్పుడైనా ఇక ముందైనా వాక్యం విన్నదాన్ని బట్టి ఉపసించి వ్యక్తిగత కుటుంబ ప్రార్థన ఇలా అనేక రకాల ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి, బలపరిచి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. అయ్యా, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలు, మంచి దర్శనాలు, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగలు చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వారం అంతట్లో ఉన్న సంఘ క్రమాలన్నీ దేవా నీ కృపచేత ఆశీర్వాదకరంగా జరిగించు. పనుల్లో, ప్రయత్నాలు, సంఘ బిడ్డల పనులు అన్ని విషయాల్లో చూడండి. అవసరతలో నీ కృపచేత సహాయం చేయమని, నువ్వు జరిగించిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి, చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అన్ని విషయాలు చూడండి, నడిపించమని. ఈరోజు జరిగించిన ఈ 2 ఆరాధనలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ చిత్త ప్రకారం ప్రతి ఆదివారం ఇలా 2 ఆరాధనలు నీ చిత్త ప్రకారం జరగటానికి సహాయం చేయమని, ఇంకా నీ చిత్తంలో ఎక్కడెక్కడ జరగాలి నిర్ణయించి అక్కడ జరగటానికి సహాయం చేయమని, యేసయ్య నామములోనే నూతన పరిచయ ద్వారాలు తెరవమని, సమస్తలతో నడిపి సహాయం చేయమని
యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకుని నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఇక ముందు ఏకీభవించబోతున్న అలాగనే ప్రభు ప్రేమించి ఇచ్చిన పరిచర్యలో ప్రారంభించబడిన సంఘాలకు, సంఘ బిడలకు, సదా సహకారులకు కలిగిన సమస్తానికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు చిత్తంలో ఏకీభవిస్తున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు చిత్త ప్రకారం నడిపించి ఆయన కృపలు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకు అవి ఎంత ప్రమాదకరం, అవి ఏ మాంత్రికుడు ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే, వారి విషయంలోనైనా వాటి విషయంలోనైనా. ఆమేన్. యేసు రక్తమునకి జయము జయము జయము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోన్నత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు.